రేవంత్ రెడ్డికి గత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయట. ఏంటివా గత జ్ఞాపకాలు? ఇప్పుడు కళ్ళ ముందు ఏమైంది? సరే, మొత్తానికైతే జీవో నెంబర్ 9 మీద హైకోర్టు మంచిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మంచిగా చాలా చిక్కటి పాలు పోసింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ జూబ్లీ హిల్స్ బై ఎన్నిక గురించి ఆయనకు మస్తు భయం పట్టుకుందంట. ఏ భయము? గతంలో ఈయన పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లలో ఏ రకంగా డిజాస్టర్గా ఫెయిల్ అయ్యి, ఏ రకంగా డిపాజిట్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అవి ఇప్పుడు గుర్తు చేస్తురట కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు. మొన్న కూడా అధికారంలోకి వచ్చింది మార్పు అని చెప్పడము, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని చెప్పడంతో ఎక్కడో మార్పు కోరుకున్న ప్రజలు ఒక ఓటు అటు వేయబోయి ఇటు వేస్తే చావు తప్పి కన్ను లొట్టబోయి 1.8% ఓట్లతోటి అధికారంలోకి వచ్చినాం. కానీ ఈడ ఊడ్చింది లేదు, పొడిచింది లేదు అనేసి ఈరోజు మళ్ళీ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా చర్చ జరుగుతుందంట. ఆ భయం ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా వెంటాడుతుందంట. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదొచ్చింది? హుజూర్ నగర్ బై ఎలక్షన్ వచ్చింది. హుజూర్ నగర్ బై ఎలక్షన్లో 3 ఎంపీలు కలిసి మాట్లాడినా కూడా 50,000 మెజారిటీ తోటి ఓడిపోయినరు ఆ రోజు బై ఎలక్షన్లో. దాని తర్వాత ఈయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి ముందు అసలు యాక్చువల్గా అప్పటికి అది డిక్లేర్ అవ్వాల్సి ఉండే జీవన్ రెడ్డికి. కానీ ఈయన పెద్దలు జానారెడ్డి తోటి చెప్పి సెంట్రల్కి ఏ రకమైన లేఖ రాపిచ్చిండు, ఎట్లా ఆగిందనే విషయం కూడా ఇలా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏది? అసలు నేను గెలిపించి చూపిస్తా చూడని చెప్పి నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అది పాయే. దాని తర్వాత ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిన బై ఎలక్షన్ లేవబ్బా, హుజూరాబాద్ వచ్చింది. ఎంత ఘోరం అంటే హుజూరాబాద్లో 3,000 ఓట్లకే పరిమితమైనరు. ఈయన నేను ఇంతన్నాడంతన్నాడే గంగరాజు అంటే ఏమీ లేదాడు. సరే, దాని తర్వాత ఏమొచ్చింది? మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది. మునుగోడు బై ఎలక్షన్లో కూడా గెలిపించి తీరుతామని చెప్పేసి మునుగోడు బై ఎలక్షన్లో కూడా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. ఈ చేదు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు వెంటాడుతున్నట్ట. కొంపదీసి మళ్ళా ఆ సాంప్రదాయమే పునరావృతం అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి ఇండికేషన్స్నే వాళ్ళని భయపెడుతున్నాయి. వాళ్ళు చేపించుకున్న సర్వేలలోనే అటు రాహుల్ గాంధీ చేయించిన సర్వే కావచ్చు, లేదు మీనాక్షి నటరాజన్ చేయించిన సర్వే కావచ్చు, లేదు ఇంటెలిజెన్స్ చెప్తున్న సర్వే కావచ్చు, లేదు ఈయన పర్సనల్గా చేయిస్తున్న సర్వేలలో కావచ్చు. ఎక్కడ చూసినా కూడా కారు జోరు ముందుకు పోతుంది. ఈ దెబ్బతోటి ఆయనకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆయన అయోమయమవుతుండంట. కానీ ఏం చేయాలి? కానీ ఏమైనా చేయండి అని చెప్పి సోషల్ మీడియాకు ఒక హింట్ ఇచ్చిందట. మీరు హస్తం హవా ఉంది, 15 నుంచి 20% ఓట్ షేర్ తేడాతోటి కాంగ్రెసే గెలవబోతుంది అనేసి మీరు ప్రచారం చేయండి అని చెప్పిండట. కానీ ఎంత ప్రచారం చేసినా నిజం తెలియదు. ఆయనకు మనసాక్షి ఉంది కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే ఎఫెక్టు హైదరాబాద్లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భయపడ్డారు. ఎందుకంటే ఆ బుల్డోజర్లు అయిన వాళ్ళ దగ్గరికి పోవు, కానీ కాని వాళ్ళ దగ్గరికి ఏ రకంగా పోయి తిప్పలు పెడుతుందనే విషయం వీళ్ళు ఎవరు మర్చిపోలే కదా. ఇంకా హైదరాబాద్ వాసులు ఆ చేదు మరకల్ని మర్చిపోయారా? నిత్యం చూస్తూనే ఉన్నారు. అన్న ఇల్లు అయితే నీళ్ళల్లో ఉంటే కూలగొట్టాడు, కానీ పేదోళ్ళ గుడిసెల్ని, పేదోళ్ళ రేకుల షెడ్డుల్ని మాత్రం ఎక్కడో ఉన్నా కూడా మానవత్వం మరిచి బుల్డోజర్లు ఎక్కిస్తాడు. మూసీ పేరుతోటి ఏ విధంగా ఆగం చేసిండు, వీళ్ళకు ఓట్లేసి అసలు దేనికి గెలిపించాలి అనేసి ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవాళ వీళ్ళకు ఒక వణుకును పుట్టిస్తున్నాయట. కానీ ఏం చేయాలి? ఎట్లయినా గెలవాలి. గెలుసుడు పక్కన పెట్టు, కనీసము డిపాజిట్ వచ్చి గౌరవమైన నిలబెట్టుకుంటామా అనేసి ఆ పాత బై ఎలక్షన్ జ్ఞాపకాలని అన్ని వీళ్ళని వెంటాడుతున్నాయట. ఇట్లా ముళ్ళులు గుచ్చినట్టు, సూదులు గుచ్చినట్టు గుచ్చుతున్నాయట. సో ఈ భయంతో అంటే అధికారం ఉంది, దాంతోపాటు అధికారులు చేతుల్లో ఉన్నారు,
సో పోలీసు వ్యవస్థని వాడొచ్చు, డబ్బులు ఎగజల్లొచ్చు. వీళ్ళకున్న ఏకైక పూర్తి స్థాయి నమ్మకము ఒడ్డెక్కించగలరు అనేది ఎవరికి ఉంది అంటే ఎంఐఎం మీద ఉంది. సో కాబట్టి ఎంఐఎం గెలిపించగలదా? రెండోది ఇంకొకటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో పేదలు ఉన్నారు, బస్తీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, విలాసవంతమైన బంగ్లాలు. సో విలాసవంతమైన బంగ్లాల వాళ్ళు ఓటేస్తారా లేదా అనేది డౌటే. కానీ పేదలు మాత్రం ఓట్లేస్తారు కాబట్టి మనం డబ్బులు పెట్టి కొందాము, డబ్బులు వెదజల్దాము. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బస్తీలలో, డివిజన్లలో గుంతలు ఊడుద్దాం, డెవలప్మెంట్ పనులు ఏమైనా ఉంటే చేద్దాం. సో ఎలక్షన్ కమిషన్ వైలేట్ చేసైనా సరే మనం అక్కడ గట్టెక్కలు. ఎందుకంటే ఈ పాత జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలన్నీ వెంటాడుతున్న నేపథ్యంలో సో ఏదైనా సరే తొండి గేమ్ ఆడైనా కూడా గెలవాలి అనేది, అంటే లేకపోతే నా మెడకే వచ్చు, నా కింద సీటు సిరుగుతుంది అనేసి ఆయన అందరికీ కూడా అల్టిమేటం జారీ చేసినట్టు రేవంత్ రెడ్డి.